ఇక్కడ ఉన్న నియోజకవర్గాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ చాలా అద్భుతంగా పనిచేసి వాలంటీర్లుగా చిన్న చిన్న పనులు చేసుకునే వ్యక్తులు కూడా ఉదయం పూట పనులు చేసుకుని సాయంత్రానికల్లా సభ్యత్వం చేసేవాళ్ళు. పార్టీ కోసం ఏ విధంగా కష్టపడి పనిచేశారో నేను మర్చిపోలేను. రాజోల నుంచి మన నాయకులు ఉన్నారు ఈ రోజున ఇక్కడ. ఇప్పుడు మనకి గౌరవంగా మనకు ఒక శాసనసభ్యుడు వచ్చాడు. గతంలో మీరు గెలిపించిన శాసనసభ్యుడు వైఎస్ఆర్సీపీకి వెళ్ళిపోతే ఏ విధంగా మన నాయకులను ఇబ్బంది పెట్టారో మీరు చూశారు. కాబట్టి ఈ రోజున మనకు ఒక అండ ఉంది, అద్భుతమైన నాయకత్వం ఉంది మనకి. మీరు మర్చిపోబాకండి, మనం ప్రభుత్వంలో భాగస్వాములం. ఈరోజు తెలుగుదేశం పార్టీ నుంచి గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారంటే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు నిలబడ్డారు, ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లారు. కాబట్టి ఈరోజు పొత్తు అనే విషయం ఉందంటే ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు జనసేన పార్టీ నుంచి మనం నిలబడి త్యాగం చేసి ప్రతి ఒక్కరిని కూడా ఒక్క ఓటు కూడా చీలనివ్వండి ప్రతిపక్ష ఓటు అని పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట మేరకు మనం అందరం కష్టపడి పనిచేసాం. అది మర్చిపోబాకండి. చిన్న చిన్న సంఘటనలు జరుగుతాయి, ఏ రాజకీయ పార్టీలైనా ఉంటాయి. మనకి పక్కింట్లోనో లేదా మన ఇంట్లోనో ఉండవా సమస్యలు? చెప్పండి. సమస్యల్ని మనం జాగ్రత్తగా ఓపికగా సహనంతో ఏ విధంగా మనం సొల్యూషన్ తీసుకురావాలనే భావన మనందరిలో కూడా కలగాలి. 14వ తారీఖున జరగబోయే ఆవిర్భావ దినోత్సవం ఒక ప్రత్యేకత ఉంది. దానికోసం మేము అందరం వచ్చాం ఇక్కడికి ఇంత దూరం ప్రయాణం చేసి. ఆ ప్రత్యేకత ఏంటంటే మీరందరూ జెండా మోసి 3 లీటర్లు పెట్రోల్ పోసుకొని మీ బండిలో 100 కిలోమీటర్ల పవన్ కళ్యాణ్ గారి కోసం, జనసేన పార్టీ కోసం ప్రతి సందర్భంలో పార్టీ విజయం కోసం మీరు నిలబడ్డారు. మీరు ఎవరు కూడా డబ్బులు తీసుకుని ఓట్లు వేయలేదు. నిస్వార్థంగా దేశ రాజకీయాల్లో ఏ పార్టీ కూడా ఇటువంటి జన సైనికులు వీర మహిళలు ఉన్నారని చూసి వాళ్ళే ఆశ్చర్యపోతూ ఉంటారు. అంత జాగ్రత్తగా మీరు పనిచేశారు, నాయకత్వాన్ని నిలబెట్టారు. జన సమీకరణ మనకి ఎప్పుడు లేదు, ఎప్పుడు ఉండదు. పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ అంటే సహజంగానే 2 లక్షల నుంచి 3 లక్షల మంది జనం వచ్చేస్తారు, ఏ మీటింగ్ అయినా సరే. కానీ ఈరోజు మన ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ఒక బాధ్యతతోటి అక్కడ మేము చేసే ఏర్పాట్లు కానివ్వండి, మీకు సౌకర్యాలు మేము అందించాల్సిన అవసరం ఉంది. జాగ్రత్తగా మీరు మళ్ళీ తిరిగి మీ ఇంటికి ప్రయాణం ఎక్కడ కూడా పొరపాటు జరగకూడదు. దారి పొడుగున మీకు ఆహ్వానం పలకాలి. తిరిగి వెళ్ళేటప్పుడు మళ్ళీ మీకు చక్కగా మీకు భోజనాలు అవన్నీ ఏర్పాటు చేయాలని దానిపైన మేమందరం కూడా కసరత్తు చేస్తున్నాం తప్ప మొబిలైజేషన్ గురించి కాదు. ఎన్ని కార్లు వస్తాయి, ఎన్ని బస్సులని కాదు, ఖచ్చితంగా వస్తారు. ఏ సభ అయినా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని చూసి ఒక నమ్మకంతో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ప్రాంతానికి నిలబడతారు. అసలు నిజంగా అమలాపురం నియోజకవర్గంలో అంటే కోనసీమకి సంబంధించిన మీటింగ్ అయినా కూడా ప్రత్యేకంగా అమలాపురం నియోజకవర్గం మనం మాట్లాడాలి. ఎందుకంటే పీగనవరంలో కానివ్వండి, రాజోల్లో కానివ్వండి, కొత్తపేటలో కానివ్వండి, మనం ముమ్మిడివరంలో కానివ్వండి, ఏ కార్యక్రమం చేసుకున్నా కూడా అమలాపురంలోనే ఉండి ఇక్కడి నుంచే మనం వెళ్ళి అక్కడ కార్యక్రమాలు చేసుకునే వాళ్ళం. ఇదే మనకి హెడ్ క్వార్టర్స్. కాబట్టి గతంలో మీరు చేసిన కార్యక్రమాలు ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా కోనసీమలో జరుగుతున్న పర్యావరణ నష్టం గురించి ఒక అద్భుతమైన మనం ఫిలిం తయారు చేసి ఆ రోజున ఓఎన్జీసీతో ఒక మార్పు తీసుకొచ్చే విధంగా పనిచేశాం. ఏ విధంగా మన కాపు సోదరులకి ఇక్కడ జరిగిన కొన్ని సంఘటనలు, కేసులు, ఇబ్బందికరమైన పరిస్థితుల్ని అధిగమించడానికి కోసం ఒక ధైర్యం నింపే విధంగా, మీకు న్యాయ పోరాటం చేసుకునే విధంగా, సమస్య లేకుండా మీరు ముందుకు తీసుకెళ్లే విధంగా, మీ కుటుంబాల్లో కష్టపడి చదివించిన మీ బిడ్డలకి మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కోసం ఒక మంచి వాతావరణం తీసుకురావాలి, ఇక్కడ పరిశ్రమలు తీసుకురావాలనే ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు చాలా జాగ్రత్తగా వివరించారు. ఆ విషయం మీరు మర్చిపోతారు ఒక్కొక్క సందర్భంలో. ఎందుకంటే ఒక నాయకుడిగా పొరపాటున ఆయన ఒక మాట మాట్లాడితే సమాజానికి నష్టం అయిపోతుంది. కానీ పవన్ కళ్యాణ్ గారు ప్రతి నిమిషం, ప్రతి క్షణం ఏది మాట్లాడాలన్నా, ఏది ఆలోచించాలన్నా మన భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ఎవరికి నష్టం కలగకూడదనే ఆలోచనతో ఆయన నిర్ణయాలు తీసుకుంటారు. తన స్వార్థం కోసం తీసుకునే నిర్ణయాలు అయితే ఎప్పుడూ ఆయనకి పదవి వచ్చేది. 11 సంవత్సరాలు జనసేన పార్టీని ఆయన కష్టకాలంలో నిలబడి పార్టీని మోసారు ఆయన. గతంలో చూసాం మనం ఎన్ని ఇబ్బందులు పెట్టారో. ఒక రాజకీయ పార్టీని ఇన్ని సంవత్సరాలు ఈ విధంగా మనం ముందుకు తీసుకురావాలంటే సామాన్యమైన విషయం కాదు. రైతాంగం పడిన కష్టాల గురించి మనం చూసాం.
కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే ఏ విధంగా ఆయన అందరికన్నా ముందు నిలబడి 5 కోట్ల రూపాయలు విరాళం ప్రకటించి ఆంధ్రప్రదేశ్లో ఉన్న కౌలు రైతులందరూ కూడా ఆదుకున్నారో మీరు చూశారు. పౌర సరఫరాల శాఖ మంత్రిగా బాధ్యత తీసుకున్న తర్వాత రైతు సోదరులకి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మోసం చేసి 1674 కోట్ల రూపాయలు ఏదైతే ధాన్యం కొనుగోలు చేశారో డబ్బులు ఇవ్వలేదంటే ఆ రోజు ధైర్యం నింపి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొచ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఈ కార్యక్రమం చేయాలని ఒక భరోసా నింపారు. నెల రోజుల్లోనే నేను ఆ రోజు అమలాపురం కూడా వచ్చాను. మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లోనే ఇక్కడికి వచ్చి రైతు సోదరులందరూ కూడా 1674 కోట్ల రూపాయలు బకాయిలు ఆ రోజు మనం చెల్లించాం. ఆ రోజే మాటిచ్చాం, రాబోయే రోజుల్లో ధాన్యం కొనుగోలు అనేది మనం ఖరీఫ్ మాసంలో చేపట్టబోతున్నాం. ఖచ్చితంగా రైతాంగానికి భరోసా ఇస్తున్నాం. రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి 48 గంటల్లోనే మేము ధాన్యం కొనుగోలు చేయగానే మీ ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తూ ఉన్నాం. గర్వపడి చెప్తున్నా, ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా, ఇన్ని సమస్యలు ఉన్నా కూడా ఈ రోజున ధాన్యం ఖరీఫ్లో 33 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నాం. 33 లక్షల మెట్రిక్ టన్నులో 7,800 కోట్ల రూపాయలు 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లోకి మేము జమ చేశాం. గతంలో ఎప్పుడైనా ఎవరైనా చేశారో చెప్పండి? ఏ ప్రభుత్వం అయినా రైతులకి ఈ విధంగా నిలబడిందా చెప్పండి? పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక అద్భుతమైన కార్యక్రమం, గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించి 13,371 గ్రామ పంచాయతీల్లో ఈ రోజున 3,300 సిమెంట్ రోడ్ల కార్యక్రమం, పల్లె పండుగ అనే కార్యక్రమం తీసుకొచ్చి గ్రామాల్లో ఒక అభివృద్ధి కార్యక్రమం చేసి చూపించారు.